తిరుపతి జిల్లా పాకాలలో బడి పిలుస్తుంది కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా ఇంటింటికి ప్రచార రథాన్ని ఎమ్మెల్యే పులివర్తి నాని ప్రారంభించారు. ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు చెప్పారు. ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన ఫలితాలు వస్తాయని తెలిపారు. మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారి యొక్క సూచనలకి ఆయన యొక్క ఆలోచనలకు అనుగుణంగా మన ప్రభుత్వ పాఠశాలన్నింటిలో కూడా అనేక రకాలుగా కొత్తగా ఇన్నోవేటివ్ గా కార్యక్రమాలు మనం చేయడం జరుగుతుంది. గత 2 సంవత్సరాలు ఏ విధంగా అయితే ప్రైవేట్ స్కూల్స్ కి వెళ్ళి దాంట్లో చదువుతున్నామో దానికి భిన్నంగా ఉండాలనే ఉద్దేశంతో ఈ రోజు మనందరి తరపున మన బడి పిలుస్తున్న కార్యక్రమం ద్వారా కూడా ప్రతి స్కూల్లో కూడా స్ట్రెంత్ పెంచాలనే ఉద్దేశంతో కూడా పెట్టడం జరిగింది. దాంట్లో పారదర్శకంగా ఈ రోజు మన డిఓ కుమార్ గారు రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా ఈ రోజు మనం ఇక్కడ మన తిరుపతి జిల్లాలో కూడా స్టార్ట్ చేయడం జరిగింది. ఒక ప్రచారథం పెట్టి ప్రచారథం ద్వారా అదే విధంగా ఈ ప్రచారథం ద్వారా చేయడం జరుగుతా ఉంది. అంటే దీని ఉద్దేశం ఒకటే, ఈ రోజు ప్రభుత్వం చదువుకునే విద్యార్థులందరూ కూడా తల్లి వందనం కింద 15,000 రూపాయలు కూడా ఇవ్వడం జరుగుతా ఉంది. ఆ 15,000 రూపాయల ద్వారా కూడా మనందరూ కూడా ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా ఆర్థిక స్తోమత బాగుండాలనే ఉద్దేశంతో చేయడం జరిగింది. ప్రైవేట్ స్కూల్కి వెళ్తే అదే ఈ రోజు 25,000 నుంచి 50,000 వరకు స్తోమత బట్టి ఉంది. ఆ ప్రైవేట్ స్కూల్కి ఏ విధంగా అయితే ప్రైవేట్ స్కూల్లో ఇచ్చే ఇంగ్లీష్ మీడియం ఉండొచ్చు, తెలుగు మీడియం వచ్చు, ఏ విధంగా వాళ్ళకు విజ్ఞానం ఇస్తారో దానికి భిన్నంగా కూడా దానికంటే కూడా ఎక్కువగా మన ప్రైవేట్ స్కూల్స్ ఎక్కువగా కూడా గవర్నమెంట్ స్కూల్లో ఇస్తారు. దీన్ని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో కూడా ఈ ప్రోగ్రాం పెట్టడం జరిగింది. ఈ రోజు మన తిరుపతి జిల్లాలో ముఖ్యంగా పాకాల మండలం, చంద్రగిరి మండలం, ఆర్సీపురం మండలం, తిరుపతి రూరల్, చిన్నగొట్టుగులు, ఎర్రవారిపల్లి అన్ని మండలాలు సంబంధించిన ఉపాధ్యాయులు దీనిపైన ఎక్కువ కృషి చేస్తున్నారు. వాళ్ళందరూ కూడా నేను చంద్రగిరి నియోజకవర్గ ఎమ్మెల్యేగా కూడా వాళ్ళందరూ కూడా శిరస్సు నమస్కరిస్తున్నాను.